మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. నీ కుమార్ దామిరా. మంచిర్యాలలోని 114 ఎకరాల దేవాలయ భూమిని కొట్టేసేందుకు బిగ్ స్కెచ్ వేశారు. గతంలో హెచ్ఎండిఏ మాదిరిగానే ఇప్పుడు దేవాదాయ శాఖ అధికారులు దాసోహమయ్యారు. స్వామివారికి దక్కాల్సిన భూములను పోటీపడి మరీ రాబందులకు అప్పగిస్తూ స్వామి భక్తిని చాటుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఎకరా 70 నుంచి 80 కోట్ల రూపాయల విలువ ఉన్నట్టు వ్యాపారులు చెప్తున్నారు. ఈ లెక్కన 114 ఎకరాల దేవాదాయ భూముల విలువ దాదాపు 8,500 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇంతటి విలువైన భూములను కాజేసేందుకు బిగ్ బ్రదర్స్గా స్కెచ్ వేయగా దేవాదాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాదర్గుల్లోని ప్రభుత్వ భూముల పట్ల హైడ్రా వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తు మంత్రి గతంలో ప్రభుత్వ అధికారులు రికార్డులు సైతం నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూములేనని స్పష్టం చేస్తారు. ఇందుకు విరుద్ధంగా నాదర్గుల్ భూములు ప్రైవేటు వ్యక్తులమని ఏకంగా హైడ్రా తీర్పునే ఇచ్చింది. ఇందుకు నాదర్గుల్ భూములు ప్రభుత్వానివి కాదనేది హైడ్రా మాటలా లేక కాంగ్రెస్ సర్కారు నిర్ణయమా అని రైతులు నిలదీస్తున్నారు. ఈ నెల 23న క్యాబినెట్ సమావేశం జరగనున్నది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరుగుతున్న ఈ క్యాబినెట్పై వివిధ వర్గాల జనం కొండంత ఆశ పెట్టుకున్నారు. రేవంత్ సర్కారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్పు ఇతరాత్ర వరాల జల్లు కురిపిస్తారని ఆశిస్తున్నారు. ఒకవేళ పాలకులు వీటిని పట్టించుకోకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. వెంటనే పంట కొనుగోలు చేయాలంటూ సిద్దిపేట రోడ్డుపై బైఠాయించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. గన్ని సంచుల కొరత, హమాలీల కొరత, రవాణా సమస్య, రైసు మిల్లల్లో ఆన్లోడింగ్ తదితర సమస్యలతో సతమతమవుతున్నామని అసహనం వ్యక్తం చేస్తారు. సిద్దిపేట జిల్లాలో రైతులు రాస్తారోకోకు దిగారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కారు. మిరుదొడ్డి మండలం ఆల్వాల వద్ద వరి ధాన్యాన్ని రోడ్డు మీద పారపోసి ఆందోళనకు దిగారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయకపోవడం పట్ల రైతులు మండిపడుతూ రేవంత్ సర్కారుపై దుమ్మెత్తిపోస్తున్నారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తారు. మక్కల కొనుగోళ్లలో జరుగుతున్న మోసంపై ఆందోళనకు దిగారు కామారెడ్డి జిల్లా ప్రజలు. బాన్సువాడ మండలం హన్మాజీపేట తూకంలో తేడాలున్నాయంటూ రైతులు మండిపడ్డారు. దీనిపై బాన్సువాడ ఆర్టీఓకు ఫిర్యాదు చేస్తారు. దీంతో ఆర్టీఓ రవీందర్ రెడ్డి సమక్షంలో మరోసారి తూకం వేయగా సొసైటీ సిబ్బంది నిర్వాకం బయటపడింది. సొసైటీ సిబ్బంది మోసంతో లక్షలాది రూపాయలు నష్టపోయామని, నష్టపోయిన మక్కలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. తూకంలో అందిన కాడికి కోత విధిస్తూ రైతులను నట్టేట ముంచుతున్నారని ధ్వజమెత్తారు. పెద్దపల్లి జిల్లాలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని, నెల రోజుల నుండి ధాన్యం కొనే నాదుడు లేక రైతులు కల్లాల్లో పడిగాపులు కాస్తున్నారని దుయ్యబట్టారు. షరతులు లేకుండా జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్ గ్రామ హైవేపై రైతులు ధర్నాకు దిగారు. ఎకరానికి 10 క్వింటాళ్లు మాత్రమే జొన్నలు కొనుగోలు చేసి జీవో రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జొన్నల దిగుబడి పెరిగిందని ఎకరాకి 10 క్వింటాళ్ల నిబంధన పెట్టడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గన్ని బ్యాగుల కొరతతో రాష్ట్ర రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఆదిలాబాదు మార్కెట్ యార్డుకు గన్ని బ్యాగుల లోడు లారీ రాగానే రైతులు ఎగబట్టారు. గత వారం రోజులుగా గన్ని బ్యాగుల కొరత ఉండటం వల్ల అధికారులు జొన్న పంటను కొనుగోలు చేయలేదు. దీంతో గన్ని బ్యాగులు లోడుతో లారీ వచ్చిన వెంటనే గన్ని బ్యాగులను తీసుకునేందుకు రైతులు కుస్తీలు పడాల్సి వచ్చింది. పండించిన పంటను సకాలంలో రైసు మిల్లులకు చేరవేసేందుకు హమాలీలు లేక ఆ ఊరి మహిళలే హమాలీలుగా మారారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేటలోని ఐకేపీ కేంద్రాల్లో హమాలీల కొరత తీవ్రంగా ఉంది. దీంతో వరి ధాన్యం రోజుల తరబడి నిల్వ ఉంటుంది. దీంతో మహిళలే సమిష్టిగా కొనుగోలు కేంద్రాల్లోని వరిని తరలించేందుకు సిద్ధమయ్యారు. రేవంత్ సర్కారుకు ధాన్యం కొనుగోలు చేయడం కూడా చేత కావడం లేదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని ఐకేపీ సెంటర్లో ఆరబోసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు.
కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కల్లాల్లో కుప్పలు తెప్పలుగా ఉంటే ప్రభుత్వం 5% కూడా కొనుగోలు చేయలేదని విమర్శించారు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయలేని చాతగాని ప్రభుత్వం ఉంటే ఎంత పోతే ఎంత అని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇదేనా ప్రజాపాలన అంటే? మార్కెట్కు ధాన్యంతో వచ్చిన రైతు రోజుల తరబడి ఉండాలా? ఇదెక్కడి దౌర్భాగ్యం అంటూ నిప్పులు చెరిగారు. నారాయణపేట జిల్లా నర్వ మండల కేంద్రంలో మార్కెట్ను రామ్మోహన్ రెడ్డి సందర్శించారు. ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులను మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. శంకరంపేట మండలంలోని జుక్కల్, వీరోజిపల్లి గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించి అక్కడ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పింది ఓపికగా విని అడిషనల్ కలెక్టర్కు ఫోన్ చేసి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఇదేం పరిపాలన? అధికారులు ఉన్నారా, నిద్రపోతున్నారా అంటూ సూర్యాపేట జిల్లాలో ఓ రైతు రేవంత్ సర్కార్ను నిలదీశారు. తుంగతుర్తికి చెందిన రామచంద్ర అనే రైతు ఐకేపీ సెంటర్కు ధాన్యం తెచ్చి 45 రోజులైనా కొనుగోలు జరగకపోవడంతో ఓపిక నశించి ప్రభుత్వాన్ని నిలదీశాడు. రైతుల పట్ల ప్రభుత్వం అవలంబించే విధానం చూస్తుంటే అసలు మనుషులున్న రాక్షసులా అని ప్రశ్నించాడు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. లారీలు లేక ధాన్యం బస్తాల తరలింపు పూర్తిగా నిలిచిపోయిందంటూ ఆందోళనకు దిగారు. స్థానికంగా ఉన్న గోదాముల్లోనే తమ వడ్లను అన్లోడ్ చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రాస్తారోకో నిర్వహించారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో రైతుల కష్టాలు వర్ణనాతీతం. అకాల వర్షానికి యార్డులో ఆరబోసిన జొన్న పంట పూర్తిగా తడిసిపోయింది. కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో వారం రోజులుగా రైతులు ఆ యార్డులోనే పడిగాపులు కాస్తున్నారు. జొన్నలు తడవకుండా కాపాడేందుకు రైతులు టార్పాలిన్లు కప్పి నానా తంటాలు పడ్డారు. అయినా ఈదురుగాళ్ల దాటికి టార్పాలిన్లు ఎగిరిపోవడంతో క్వింటాల కొద్దీ జొన్న ధాన్యం నీటిపాలైంది. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. బహిరన్ దిబ్బ గ్రామంలో గాలివాన బీభత్సానికి ఓ ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. భారీ వర్షానికి ఇంట్లో ఉన్న సామాగ్రి అంతా తడిసి ముద్దైంది. గ్రామంలోని రైస్ మిల్లు షెడ్ రేకులు గాలికి ఎగిరిపోయాయి. దీంతో షెడ్డులో ఉన్న వడ్ల సంచులు తడిసిపోయాయి. అల్లాదుర్గం ఐపీ నుండి వట్పల్లి వెళ్లే రహదారిపై ఓ భారీ వృక్షం రోడ్డుపై కుప్పకూలింది. రేవంత్ రెడ్డి సర్కారుపై నిరుద్యోగులు కదం తొక్కారు. జాబ్ నోటిఫికేషన్ల జాప్యంపై నిరుద్యోగులు భగ్గుమన్నారు. ఇందిరా పార్క్ వేదికగా ధర్నా చౌక్లో నిర్వహించిన నిరుద్యోగ ఆవేదన సభకు రాష్ట్రం నలుమూల నుంచి నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతుందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ 613 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లు గడుస్తున్నా పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించడం లేదని విమర్శించారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లపై ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలన్నారు. పేద ప్రజల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి అర్హులైన లబ్ధిదారులకు అందజేయాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. బాలాపూర్ చౌరస్తాలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని కూడా విజ్ఞప్తి చేశారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలపై అధిక భారం పడుతున్న ప్రాపర్టీ ట్యాక్స్ను తగ్గించాలని మంత్రి శ్రీధర్ బాబును కలిసి సబితా ఇంద్రారెడ్డి విన్నవించారు. బెడంపేట్ ప్రాంతంలో 33 kV హైటెన్షన్ విద్యుత్ లైన్ సమస్యను పరిష్కరించాలని సబిత విజ్ఞప్తి చేశారు. ఫేక్ ప్రచారాలతో ప్రజల దృష్టి మళ్లించడం బండి సంజయ్కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే ఫేక్ మీడియా అని ముద్ర వేయడం బండి సంజయ్ అహంకారానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. కొడుకును 9 రోజులు పోలీసులకు దొరకకుండా ఎందుకు దాచిపెట్టారో సమాధానం చెప్పకుండా బండి సంజయ్ రాజకీయ డ్రామాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ ఎక్స్ప్రెస్. 3 నెలలుగా నత్తనడకన సాగుతున్న డ్రైనేజీ కాలువ, సీసీ రోడ్డు నిర్మాణ పనులతో బంజారా హిల్స్ డివిజన్ ఉదయనగర్ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయనగర్ కాలనీలో పర్యటించిన ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి పెండింగ్లో ఉన్న డ్రైనేజీ నాలా పనులను పరిశీలించారు. అక్కడి నుంచి అధికారులతో ఫోన్లో మాట్లాడారు. వెంటనే పనులు పూర్తి చేయాలని కోరారు. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను గడప గడపకు తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీంద్రరావు సూచించారు. 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని అన్నారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఖమ్మం, వైరా, మదిర, ఇల్లందు నియోజకవర్గాల సమన్వయకర్తల సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో సమన్వయంతో పనిచేసి ప్రతి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరేలా చూడాలని పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా కేంద్రంలో మొట్టమొదటి ఎమ్మెల్యే సూరవరం ప్రతాప్ రెడ్డి 130వ జయంతి వేడుకలు ఈ నెల 28న ఘనంగా నిర్వహించాలన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. సాహితీవేత్తలతో కలిసి సమావేశం నిర్వహించారు. సూరవరం ప్రతాప్ రెడ్డి తెలంగాణ వైతాళకుడని, ఆయన జీవితం స్ఫూర్తిదాయకమన్నారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. సాహితీవేత్తలు, విద్యావేత్తలు, సమాజం పట్ల పట్టింపు ఉన్న విజ్ఞులందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో జోరుగా మట్టి దోపిడీ కొనసాగుతుందని బీఆర్ఎస్ నేత సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సత్యం అండదండలతో భారీ స్థాయిలో మట్టి దోపిడీ జరుగుతుందని ఆయన ఆరోపించారు. 50 క్యూబిక్ మీటర్ల అనుమతి తీసుకుని వేలాది క్యూబిక్ మీటర్ల మట్టిని చెరువుల నుంచి అక్రమంగా తరలిస్తున్నారని మండిపడ్డారు. ప్రేమోన్మాదులు పట్టపగలే కత్తులు పట్టుకొని తిరుగుతుంటే రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పర్యవేక్షణ ఎక్కడ పోయిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన వాజ్పేయి కుటుంబాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. జడ్చెర్లలో పట్టపగలే ఆడపిల్లను హత్య చేస్తుంటే పోలీసు బలగాలు ఏమయ్యాయని మండిపడ్డారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ప్రజా సమస్యల పరిష్కారంలో తనదైన మార్కు చూపిస్తున్నారు. జనగామలోని బతుకమ్మ కుంటను ఆయన సందర్శించారు. ప్రతిరోజు వందలాది మంది వాకింగ్ చేసే బతుకమ్మ కుంట పరిసరాలను వాకర్స్తో కలిసి కలియ తిరిగారు. బతుకమ్మ కుంటలో పారిశుద్ధ్యం, వీధి దీపాలు, వాకింగ్ ట్రాక్, బెంచీలు, అలాగే మరుగుదొడ్లు, తాగునీటి వసతి వంటి అంశాలపై ఎమ్మెల్యే ఆరా తీశారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై బీఆర్ఎస్ పార్టీ ఓ సమావేశాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, సభ్యత్వ నమోదు ఇన్ఛార్జి మెట్టు శ్రీనివాస్ పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. డిజిటల్ సభ్యత్వ నమోదును పకడ్బందీగా చేపట్టాలన్నారు. బస్తీలలో ప్రజలు పడుతున్న సమస్యలను తెలుసుకునేందుకు ఖైరతాబాద్ నియోజకవర్గంలోని శ్రీరామ్ నగర్ బస్తీలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ పర్యటించారు. సరైన నీటి సరఫరా కూడా ఆ బస్తీలో లేదని, వచ్చే వాటర్ కలుషితమైన వస్తుందని బస్తీవాసులు శ్రవణ్ దృష్టికి తెచ్చారు. డ్రైనేజీ నీరు రోడ్లపై పొంగి పొల్లుతున్నా పట్టించుకునే నాదులే లేడని వాపోయారు. దుర్వాసన మధ్య తాము జీవనం సాగిస్తున్నామని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఎన్టీఏను రద్దు చేసి నీట్ పరీక్షలు నిర్వహించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఎన్టీఏను రద్దు చేసి స్వతంత్ర సంస్థతో నీట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. లీకేజీ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్, డ్రగిస్ట్ బంద్ పిలుపుతో పలు రాష్ట్రాల్లో మెడికల్ షాపులు మూతపడ్డాయి. ఆన్లైన్లో మందుల అమ్మకాలకు వ్యతిరేకంగా లక్షలాది మంది కెమిస్టులు రోడ్డెక్కారు. ఈ ఫార్మసీల నియంత్రణకు డిమాండ్ చేస్తున్నారు. దీనివల్ల చిన్న మెడికల్ షాపుల యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే బెంగాల్, కేరళ, పంజాబ్, కర్ణాటక, హర్యానా, యూపీ, గుజరాత్, ఛత్తీస్గఢ్, సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసోసియేషన్లు బంద్కు దూరంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఖాళీ
మద్యం బాటిళ్లు కలకలం రేపాయి. ఆడిటోరియం పక్కనే పడి ఉన్న ఖాళీ విస్కీ ఫుల్ బాటిల్, కూల్ డ్రింక్ బాటిళ్లు చూసి కలెక్టరేట్ సిబ్బంది కంగుతిన్నారు. కలెక్టర్ ఛాంబర్కి సమీపంలోనే ఈ బాటిళ్లు పడి ఉండటం అనేక అనుమానాలకు తావిస్తుంది. కలెక్టరేట్ సిబ్బంది తాగి పడేశారా లేక బయటి వ్యక్తులు ఎవరైనా వచ్చారా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీ కమిషనర్ వ్యవహార శైలిపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానిక మున్సిపల్ పాలకవర్గం పదవీకాలం ముగిసిన తర్వాత కార్యాలయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కమిషనర్ మురళి తనకు నచ్చిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. వార్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్న వ్యక్తికి మేనేజర్ హోదా కల్పించి కుర్చీలో కూర్చోబెట్టడం ప్రస్తుతం కార్యాలయంలో చర్చనీయాంశమైంది. వికారాబాద్ జిల్లా తాండూరులో పోలీసులు పెద్ద ఎత్తున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో డీఎస్పీ సిఐల ఆధ్వర్యంలో ప్రతి ఇంటిని పోలీస్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 31 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని తాండూరు డీఎస్పీ నర్సింగయ్య యాదవ్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని వినోబానగర్ పరిసర ప్రాంతాలలో 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రతి ఇంటిని తనిఖీ చేసి కొత్త వ్యక్తుల వివరాలను సేకరించారు. నిషేధిత డ్రగ్స్, గంజాయి వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను యువతకు అవగాహన కల్పించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సిఐ ఇంద్రసేనారెడ్డి సూచించారు. తీవ్రమైన ఎండలతో తెలంగాణ ఉడికిపోతుంది. గాలిలో తేమ శాతం పడిపోవడంతో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా అధికంగా నమోదవుతున్నాయి. గతేడాది మే 19న రాష్ట్రంలో అత్యధికంగా ఉష్ణోగ్రత 41.9 డిగ్రీలు కాగా ఈ ఏడాది 45.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 7 జిల్లాల్లో నిన్న 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన 26 జిల్లాల్లో 41 నుంచి 44 మధ్య గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వచ్చే 5 రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో పాటు వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలో ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలను భయపెడుతున్నాయి. యూపీలోని బాందాలో గరిష్టంగా 48.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్, విదర్భాలను వడగాలులు వణికిస్తున్నాయి. అయితే మరో 5 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరించింది ఐఎండీ. వడగాల్పుల దృష్ట్యా పలు రాష్ట్రాలకు ఈ నెల 25 వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కాళేశ్వరంలో సరస్వతీ నది అంత్య పురస్కారాలు రేపు ప్రారంభమై వచ్చే నెల 1న ముగియనున్నాయి. 2025 మేలో ప్రారంభమైన సరస్వతి పుష్కరాలకు 35 లక్షల మంది భక్తులు రాగా ఇప్పుడు అంత్య పుష్కరాలకు 40 లక్షల మంది హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి అంత్య పుష్కరాలను ప్రారంభిస్తారు. ఇక పుష్కరాలకు రోజుకో పీఠాధిపతి హాజరు కానుండగా మహాగణపతి పూజతో ప్రారంభమై జూన్ 1న మహాపూర్ణాహుతితో అంత్య పుష్కర మహోత్సవాలు పరిసమాప్తమవుతాయి. తెలంగాణ ఎఫ్సెట్ 2026 టాపర్ మల్లాది ఋషిని మెగాస్టార్ చిరంజీవి తన ఇంటికి ఆహ్వానించి అభినందించారు. ఈ సందర్భంగా ఓ ల్యాప్టాప్ను ఋషికి బహుమతిగా అందజేశారు. విద్యలో రాణిస్తూ ప్రతిభామూర్తిగా వెలుగొందుతున్న ఋషిని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలతో ముంచెత్తారు. 4 దశాబ్దాల తర్వాత ఇంజనీరింగ్లో ప్రథమ ర్యాంకు సాధించిన విద్యార్థినిగా ఋషి రికార్డులకెక్కింది. ఇంకా మరెన్నో విజయాలను అందిపుచ్చుకోవాలని చిరంజీవి అభినందించారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని సిద్దిపేట జిల్లా గజ్వేల్ 5వ వార్డు కౌన్సిలర్ రూపా వెంకటేష్ పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ స్ఫూర్తితో తన జన్మదిన వేడుకల్లో భాగంగా మొక్కలు నాటినట్టు రూపా వెంకటేష్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి గ్రీన్ ఇండియాలో భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
హన్మకొండ జిల్లా న్యూ షాయంపేటలో ధ్వంసమైన హనుమంతుడి ఆలయ ప్రదేశాన్ని సందర్శించారు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి. ప్రజల మనోభావాలకు రక్షణ కవచంగా ఉండాల్సిన ప్రభుత్వమే ఇలా వ్యవహరించడం దుర్మార్గమని అన్నారు. మొన్నటి వరకు పేదల ఇండ్ల మీద భూముల మీద పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దేవాలయాల మీద పడటం సిగ్గుచేటని విమర్శించారు. సోషల్ మీడియా కుర్చీ తాతగా గుర్తింపు పొందిన మహమ్మద్ పాషా హఠాత్ మరణం చెందారు. హైదరాబాద్లోని కృష్ణకాంత్ పార్కులో వాకింగ్ చేస్తుండగా ఆయనకు ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం ఉన్న ఎండల తీవ్రతకు వడదెబ్బ కారణంగానే కుర్చీ తాత మృతి చెందాడని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. నల్గొండ జిల్లా కేతేపల్లి పోలీస్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పోలీస్ స్టేషన్ ఆవరణలో సీజ్ చేసి ఉంచిన వాహనాలకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 100 ద్విచక్ర వాహనాలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామం కోనేరులో స్నానానికి వెళ్లిన 3 చిన్నారులు మృత్యువాత పడ్డారు. వేసవి సెలవులు కావడంతో జగిత్యాల పట్టణంలో నివాసం ఉంటున్న భారతి, భూషణం దంపతులు తన ఇద్దరు పిల్లలతో భారతి చెల్లెలు ఇంటికొచ్చారు. భారతి దంపతుల 10 ఏళ్ల కుమారుడు మనవీత్, 9 ఏళ్ల కుమార్తె మనస్పనితో పాటు భారతి చెల్లెలు 7 ఏళ్ల కుమారుడు షర్బిందు ముగ్గురు ఆలయ కోనేరులో ఈతకు వెళ్లారు. ఆడుకునేందుకు వెళ్లామనుకొని చిన్నారులను ఎవరూ గమనించకపోవడంతో కోనేరులో పడి మృత్యువాత పడ్డారు. సికింద్రాబాద్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ రైటర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబట్టారు. ప్రేమ వివాహం చేసుకుని తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని సహాయం కోసం వచ్చిన అభిషేక్ అనే యువకుడిని ఎస్ఐ నందిత డబ్బులు డిమాండ్ చేశారు. నిరాకరించడంతో తండ్రిని కొట్టాడని కేసు నమోదు చేసి జైలుకు పంపారు. బెయిల్పై సంతకం చేసేందుకు స్టేషన్కు వస్తున్న అభిషేక్ను రైటర్ విజయ్ 10,000, ఎస్ఐ 30,000 డిమాండ్ చేశారు. బాధితులు డబ్బులు ఇవ్వగానే ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో క్రికెట్ అభిమానులకు పలు సూచనలు చేసింది. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ల టికెట్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. క్రికెట్ అభిమానులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా, నకిలీ వెబ్సైట్లు, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపులు, అనధికారిక ఏజెంట్ల ద్వారా నకిలీ ఐపీఎల్ టికెట్ మోసాలు పెరుగుతున్నాయని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడించారు. స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. పూణేకు చెందిన ప్రైవేట్ రక్షణ రంగ సంస్థ నిబే లిమిటెడ్ అభివృద్ధి చేసిన సూర్యాస్త్ర రాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది. చాందీపూర్లో సూర్యాస్త్ర రాకెట్ వ్యవస్థ పనితీరును పరీక్షించగా 2 రాకెట్లు అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ధ్వంసం చేసినట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. 150-300 కిలోమీటర్ల రేంజ్లో సూర్యాస్త్రకు చెందిన 2 రకాల రాకెట్లను పరీక్షించి చూసినట్టు తెలిపింది. కులగణన ప్రక్రియపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. జనగణనలో భాగంగా కులాల లెక్కింపు చేపట్టాలని లైన్ క్లియర్ చేసింది. కులగణనను నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను కొట్టేసింది సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం. కులగణన పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇలాంటి వ్యవహారాల్లో న్యాయస్థానాల జోక్యం ఉండబోదని స్పష్టం చేసింది. కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశం కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. అక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. 2026 ఎన్నికల సీజన్ ముగిసిన నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్వయంగా ముఖ్యమంత్రి నుంచే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కోసం డిమాండ్ పెరుగుతుండడంతో కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు మళ్లీ తలెత్తాయి. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలని చెప్పిన దేశ ప్రధాని మోదీ తాను మాత్రం విదేశాల్లో విహరిస్తున్నారు. ఇవాళ ఇటలీలో పర్యటించిన ప్రధాని మోడీ ఆ దేశ ప్రధాని మెలిన్తో కలిసి తెగ ఫోటోలు దిగేస్తున్నారు. దేశ ప్రజలకు సంక్షోభాన్ని గిఫ్ట్గా ఇచ్చిన మోదీ మెలోనీతో మాత్రం మెలోడీ చాక్లెట్లు ఇస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పెట్టేస్తున్నారు. మోదీ వ్యవహారంపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఇదేనా వికసిత్ భారత్ అంటూ విమర్శల బాణాలు సంధిస్తున్నాయి.
రైట్, ఇక ఇవి మార్నింగ్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.